ఫైనలీ గాయస్ ఇంతమంది వచ్చిన ఒక్క కార్ కోసం ఫైనలీ కార్ అయితే వచ్చింది. ఇప్పుడు వాళ్ళది నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి కానీ తొక్కితే గోవా అంతే ఇక. సో రెంట్కి వచ్చినాం, కార్ అయితే తీసుకున్నాము. ఇక మా కార్ ఎన్నో ఉంది అక్కడ రెంట్ కారు, ఈ నైట్ టీంలో రెంట్ కార్ తీసుకున్నాము. సో ఓడి ఓపెన్ చేయి. మెల్లగా మెల్లగా అరే ఈడ లూజే ఉంది చూడు రీ మళ్ళీ మనకేద్ది. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే యాడ్మిట్ అవుతున్నాము. బ్లాగ్ మొత్తం అదే ఉంటుంది. కాకుంటే వీడి ఇంట్లో ఒప్పేయాలి. ఇప్పుడు నేను పోయి మాట్లాడితే పక్కా ఒప్పుకుంటారు. బ్రో నువ్వు కూడా రావాలి బ్రో, ఎందుకంటే మనకి మళ్ళీ రాదు ఆపర్చునిటీ. ఓకేనా, ఆ డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తుండే. సో మాట్లాడుతుంది కదా, నెక్స్ట్ టైం నుంచి పోతే మాట్లాడడం గైస్. ఇప్పుడు మొత్తం ఫైటింగ్ ఏంటంటే మేము కారు రెంట్కి తీసుకున్నాము. ఇక్కడ ఇంతమంది ఊరు ఎంకలాన్ని తీయమనరా. మనోడైతే హెవీ డ్రైవర్, ఈడనే ఫైటింగ్ అయిపోతుంది. ఆడిపోతున్నాడు గాయస్ అసలు ఎదురు వాళ్ళు ఎంకల్ ఒకసారి రివర్స్ క్యారీ వాళ్ళు వస్తురుగా. ఇప్పుడు యాదగిరి దాకా చేయలేదు వాళ్ళ దగ్గర, నా దగ్గర ఉంది బండికి. చివరా నువ్వు ఇంత తోపు కాయసి అయితే అసలు ఆ బండికి తాళం లేదు, ఆ రోడ్డు మీద పెట్టిడు. రారా రే బండి తాళం పెట్టుకొని రారా అంటే ఎట్లా వస్తాడు గాయస్. మొత్తం ఆగమాగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఏంటంటే యాదగిరి పోతున్నాము. నేనే నాకు అంటే లైక్ నన్ను నమ్మి బండి తెచ్చిరు ఫ్యామిలీలలో కూడా. సో ఇప్పుడు నేను సేఫ్గా తీసుకెళ్ళాలని రథసారథి ఇప్పుడు మనమే అవుతున్నాడు, వెళ్తలేదు. సో ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసి వెళ్తుంది కదా. హ్యాండ్ బ్రేక్ తీస్తే వెళ్ళదు రా, ఇక్కడ స్విచ్లు ఉంటాయి. స్మూత్ ఉంది ఏంద్రా కారు, స్మూత్ రచ్చ అమ్మలు ఉంటుంది. ఇప్పుడు నైట్ ఎక్కువ రా, వచ్చేటప్పుడు తీసుకుందాం కనబండి. ఎక్కుతే కాలు ఇప్పుడు గోవా అంతే గాయస్. పోతున్నాం మెల్లది నాయన. నువ్వు బండి ఇంత తేడా ఎట్లా పడుతుంది సారా నీకు? ఇళ్ళకి కూడా ఫస్ట్ చెప్తున్నా. ఊరికి నాకేనా ఫస్ట్ వార్నింగ్? ఫస్ట్ వార్నింగ్ వెళ్తాం మరి మేము ఉడికొచ్చి ఇప్పుడు పొద్దుగా తీసుకోతే పీక్తా అంటే నన్ను నమ్మి తీసుకోవద్దు గాయస్, నన్ను నమ్మేస్తున్నారు. వాళ్ళకి నేను పేరే తీసుకుంటా, నా సెల్ఫ్ డబ్బు నేను కొట్టుకోవడం. గాయస్ కోతున్నా గాయస్, కొడితే గోవా అంతే ఇక. ఇట్లానే ఉంటుంది. సో ఫ్యూల్ ట్యాంక్ కాడికి వచ్చినాం గాయస్. ఇప్పుడైతే ఫ్యూల్ అయితే కొట్టిస్తున్నాం కార్లో. మన వాళ్ళు అయితే కార్లు ఉన్నారు అందరూ. ముందే ఆల్రెడీ రెంట్ కార్ గాయస్. మొత్తం చూడండి ఎట్లా ఉందో. షెపర్డ్ అంతా షెపర్డ్ ఉంది. ఈడే వేసిండు ఆల్రెడీ. ఇవన్నీ డ్యామేజ్ ఆల్రెడీ మాకు రెంట్కి ఇస్తే ఇట్లుంటుంది. మళ్ళీ మేము ఈ వీడియో ప్రూఫ్ దండుమేళారం హ్యాష్ట్యాగ్ నడుచుకుంటూ పోయిరాబో మరి. కొత్త లొంగి కొత్త అన్ని ఇట్లా పరిస్థితి నువ్వు గేర్ ఎట్లా ఇస్తావురా? బ్రేక్ 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 ఓకేనా? కొంచెం కసేలేదు బ్రేక్ బ్రేక్ కసి ఉంది కదా, కొంచెం లైట్ అనిపించింది కానీ అంత ఏం అనిపించలేదు. బ్రేక్ కసి ఉంది. నాది ఖర్చుగానే ఉంది, ఇంకా గట్టిగానే. ఇంకేముందా? హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ మంచిగా మంచిగా కెమెరా బ్లూటూత్ సెటప్ చేస్తున్నావు. బ్లూటూత్ సెటప్ బాయ్ ఇద్దరు కూర్చున్నారు.
అరే ఆబ్జర్ స్టోరీ అయిపోతుంది అది. మాకేం సప్లై తీసుకుంటారు ఎంత పడుతుంది ఇట్లా 500 అన్న 1000 సరే 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 పోనీ సరే సరే పోలీసు ఆడుకునే ఫోన్ చేశారు ఇంకా పేరు రాలే జరిగిపోతుంది లాస్ట్ కా 6 నెంబర్ 6 1 2 3 1 6 6 రాదు ఇట్లా బట్ బట్ స్క్రీన్ మీద నారా స్క్రీన్ మీదనా అవే ఆగు ఆడు చెప్పినాడు అర్థమైంది. ఒక్క నిమిషం అవరా పేరింగ్ అని వస్తుంది. అన్ని గెలిస్తే అవి వస్తాయి. అయ్యింది అవుతుందాం పేరింగ్ అని వస్తుంది చూడు. అదే అనుకుంటా. ఇదే అదే అయింది కజయ్ అడున్నారు ఫోన్లా చెప్పారు కజలి రాశారు కాలాలు మారారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో చెప్తాను కజలి రాశారు కాలాలు మారారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంతా వద్దు కానీ స్నాప్ ముందు ఆ టోల్ గేట్కి 500 బాగుందే కాలు తిప్పగిరా డాన్స్ మొట్ట కూర్చోపోతుందే మనసు విరిగిపోతుంది మనసు రాలిపోతుంది పోయిందే మధ్యలోకి వస్తా అది విజయవాడ పోతావు ఇరిగా ఇటైతే అటు పోతాం. లైట్ వస్తుందా వెళ్తారు తీరా బాబు అలా అయిపోయింది. ఇప్పుడు మనం అట్లా అని స్టార్ట్ అవుతున్నాము. పాట ఏం పాట ఖాళీ అమ్మ నచ్చ ఇదేంటిదో ఈడే మూగుతుండేమో స్ట్రీట్ అనుకుంటుంది. ఘోరంగా తయారయ్యారు కల్లా కొట్టాడు నాగే కొట్టుకుంటున్నారా అలా మన బ్లాగ్స్
సరే తీసుకురావు అంత కాపీరైట్ పడుతుంది ఇక. మ్యూజిక్ మార్చింది ఎవడన్నా కొట్టినారా గూగుల్ మ్యాప్స్ లో? పోనీరా దూరం కిలోమీటర్స్ జస్ట్ కిలోమీటర్ సారా 57 అంతేనా? కరెక్ట్ చూస్తే గంట సేపట్లో కూర్చోం 1 అవర్ లో పోతుంది. బండి మీదనే గంటలో పోతాం కారా మొన్న బండి మీదనే గంట గుడ్డకెళ్ళి 20 కిలోమీటర్లు. ఇంకా చుట్టాలు ఎవరు ఉంటారట యాదగుట్టలా అఖిలేవాళ్ళ చుట్టాలు లెక్క పోయినంత వాళ్ళ రిలేషన్ పోయింది. బాగానే ఉంటాడు కదా పోయేదిరా నార్మల్ గా మొన్న ఏమైందంటే పెళ్లికి పిలవలే మా అయ్యని పెళ్లికి పిలవలే మొత్తం అరే అన్ని వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంటారు టీవీకి ఆడు కేక్ తేయాడు రివర్స్ మేము కూడా కేక్ పెట్టినా మళ్ళీ వాట్సాప్ అదేశ్వర్ మనకు సంబంధం లేదు అరే పాట పాడతాను ఫోన్ మాట్లాడుతున్నాడు మాట్లాడు. హలో ఆడ ఒక జేపీఎల్ బాస్ ఉంటుంది పెద్దది 1, 2, 3, go! Empty life, గల్ల కాంబో, రైస్ లివర్ అరే డైరీడా వేసారా అఖిలానికి మూడేం చేస్తావే డైరీడా I am dying now. See out your this is on so far, so far, so this is on so
భీమనాథ్ దాటినాక వస్తుంది. స్పెషల్ అయిపోయింది దయా ఇదే లోపల. సో గాయస్ మధ్యలో ఆయన గాయస్ ఫైనల్లీ డిక్కీలో కూర్చోబెట్టారు గాయస్. ఏం చేస్తాను చూడండి అంత అరే ఎందుకురా బాబు మీరు బర్త్డే గాయస్. సో ఇగో ఈడ బర్త్డే బాయ్. మనమైతే కేక్ కోసం అయితే అంతా సెర్చ్ చేస్తున్నాము. నన్ను డిగ్గులు వేసి కొట్టేసారు డిగ్గులు వేసిరు మన బాధపడిన దానికి. సో ఇప్పుడైతే మేమైతే కేక్ కోసం అయితే ఇక అంతా తిరుగుతున్నాము. యాదగిరిగుట్ట వచ్చేసినాము. యాదగిరిగుట్ట వచ్చి తిరుగుతున్నాము కానీ ఎక్కడ మాకైతే ఓపెన్ లేవు. ఇక్కడ మాత్రం దొరికింది, తిండి మాత్రం దొరికింది. తిండి అయితే దొరికింది. తిండి మంచిగా తిన్నాము. ఇక తిని ఇక అట్లానే దొరాడుతున్నాము. ఆడే ముంగలు ఉన్నాడు. ఇప్పుడు నన్ను డిక్కులు వేసి నీకు ఆడ పెద్ద డ్రైవర్ అనుకుని పోతుడు. సరేలే అల్లే పోనీలే ఇక అని బాధ ఆడికి. కలదలు ఎక్కడ రేంటి ఆనికి కలదలు ఎక్కడి నాకు ఒకసారి ఇక్కడ చూడు. వాహుల లేగా అస్సే ఇంకెందుకే నా డ్రైవింగ్ రాదు అంటారు. ఇక అయిపోయి ఊకో ఇక అదో గిట్లనే వేసారా తీరా రే అట్లా అయిపోతుంది అప్పుడప్పుడు. ఇక మనం ఏం కవర్ డ్రైవ్ వేసుకోవాలి అప్పుడప్పుడు. కానీ వాళ్ళకి కూడా గద్దే ఫస్ట్లో రానప్పుడు. సో అట్లా అట్లా అవుతుంటాయి అప్పుడప్పుడు. ఇటు కేక్ బాగా బర్త్డే స్టేటస్ పెట్టరా అంటే ఇక్కడ సిఎస్కే గెలిచిందని సిఎస్కే పెడుతున్నాయి. బర్త్డే స్టేటస్ కూడా పెట్టలేదు ఇంకా చూసినా. నా విన్నాడు ఒక్కడే పెట్టిండు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే కార్తీక్ బాయ్, హ్యాపీ బర్త్డే ఫస్ట్ విషెస్, హ్యాపీ బర్త్డే 12కి. ఎప్పుడు పుట్టినారాడు? ఎప్పుడు పుట్టారా? 10 గంటలకి పుట్టింది. సాయంత్రం పొద్దుగాల ఎప్పుడో ఒకసారి ఎప్పుడో పుట్టిండు కానీ ఈరోజే 12 అయింది. మాకు అదే తెలుసు. 15 తారీఖు సీదా ఫైన్ కడుతుంది ఆడ 1000 రూపాయలు. చూసినా నో పార్కింగ్ ఆడ. కాకపోతే సో 12 అయింది గాయస్. మనోని బర్త్డే అయితే అయిపోయింది. ఇంతే. కేక్ అయితే దొరకలే. ఎక్కువ పిద్దామంటే సర్లే మళ్ళీ మార్నింగ్ ఉంటుంది కదా. మార్నింగ్ ఎక్కువ చూసాం. జెర్సీ అరే జెర్సీ రా. ఫంక్షన్ హాల్ అన్ని ఫంక్షన్ హాల్ ఉన్నాయి. పెళ్లి చేసుకోనికి వస్తే ఇక్కడ మొత్తం చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఫంక్షన్ హాల్ అన్ని చిన్న చిన్న ఫంక్షన్ హాల్ ఉన్నాయి గాయస్ మొత్తం ఈ టైంలో. ఇదే గుడి దిగాం పారి అట్లా పోతే మస్తు. సో పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గాయస్ ఇదైతే. సో ఇక్కడ వచ్చేసి మొత్తం
ఇది గుడి పాద లక్ష్మీస్వామి గుడి. చాలా మంది అయితే ఉన్నారు భక్తులు, నిద్ర చేయడానికి వచ్చారు చాలా మంది. ఇక్కడ చూసుకోవచ్చు మనోడు కూడా యూట్యూబ్ బ్లాగర్ అయిపోయాడు. మంచిగా స్నానం ఆడి స్నానం చేయవచ్చు. పొద్దుగాల 5 గంటలకు ఓపెన్ అవుతుంది ఆడ. 5 గంటలకు ఉంటుంది, కొంచెం వచ్చు తప్ప చిట్టుబాయలు లేదు. వద్దు వాళ్ళని మనకండి మా ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ లేచి అనుకో రచ్చరంబులు వేస్తారు. సో ఇప్పుడైతే మేము పాత లక్ష్మీ స్వామి గుడి నుంచి మళ్ళీ కొత్త లక్ష్మీ స్వామి గుడికి కడుకోతాం. పోయిందా పాట ఏమైందా మళ్ళీ పాట బ్లూటూత్ ఆఫ్ అయినందుకు కార్ ఆపాల్సి వస్తుంది. ఆపి మళ్ళీ కనెక్ట్ చేసుకొని అట్లా పోతున్నాము. సో ఇప్పుడైతే మేమైతే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి అడ్వైస్ ఇక్కడ వచ్చేసి చేసుకోవచ్చు. పాత ఫంక్షన్ వచ్చి టైమ్ ఇస్ 12. ప్రాణమా నన్ను వీరిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసు నిన్నే గౌరవిస్తుంది, వద్దన్నా వినకుండా నిన్నే గౌరవిస్తుంది అనిపిస్తుంది. వద్దన్నా వినకుండా నిన్నే గౌరవిస్తుంది అనిత 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 అందమైన కార్డియల్ బర్త్డే స్పెషల్ జరిగే కార్డియల్ సాంగ్. శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగా కొలువబడ్డారు. పెట్టిన 0.5 ఎట్లా కూర్చో. సో ఫైనల్లీ మేమైతే వచ్చేసినాము, యాదగిరిగుట్ట రీచ్ అయినాము. యాదగిరిగుట్ట ఇగో ఇక్కడ వచ్చేసి మనమైతే గుండెంలో స్నానం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఆ బాయ్ బర్త్డే ఈరోజు, సో ఇప్పుడు అందుకే మేమైతే ఇక్కడ కేక్ కోపిస్తాము. 12 అయింది. సో ఇప్పుడు కేక్ తీసుకొని కేక్ కోస్తాము. మొత్తం రచ్చ రచ్చ ఉంటుంది ఇప్పుడు నైట్ అంతా. సో కేక్ కేక్ అంటే జస్ట్ అసలు ఐస్ క్రీమ్ షాపే కాదు, జస్ట్ ఇది
ఐస్ క్రీమ్ షాప్లో మేమైతే తీసుకున్నాము. ఈ టైంలో దొరికింది 12:30. మేము 30 minutes నుంచి అక్కడక్కడ తిరుగుతున్నాం కానీ అసలు ఈ ప్లేస్ ఉందని వీడు ఐస్ క్రీమ్ దొరుకుతాయని కూడా మాకు తెలియదు. సో ఇది ఐస్ క్రీమ్ కేక్ రెండు ఇవన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్ షాప్ అసలు ఇక దీంట్లో అయితే ఇక దొరికింది మాకు ఫైనల్లీ. సో అంటే ఇక అన్న అయితే మస్తు ట్రై చేస్తుండు మాకైతే మాకోసం అని. 300 350 ఎంత అన్నాడు కదా. సో అన్న మా కోసం అయితే ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తుండు. ఎప్పుడైనా ఇష్టం నుంచి దోలానే ఉన్నా కేక్ షాప్లో గురించి ఇంకోటి ఓపెన్ లేదు కింద. అది ఈ టైంలో కేక్ దొరకడం ఎక్కువ అనుకున్నాము. ఫైనలీ గాట్ ఇట్. మళ్ళీ ఇంకోటి సెకండ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. సెకండ్ అటెంప్ట్ ఎల్లో కలర్ మీద కొత్త ట్రై. ఇవి షాక్ షీట్స్ ఉన్నాయి కదా అవి ఆ స్కార్పిల్స్ మీకు ఇంకా పెద్ద పెద్ద ఎగరాడాలు స్పార్కిల్ కొడుకిల్ ఏం దొరకదు. సో ఈ టైంలో కేక్ దొరుకుతుంది అన్న. సెకండ్ అటెంప్ట్ ఇది, ఫస్ట్ అటెంప్ట్ మంచిగా వచ్చింది. వీళ్ళు పని చేస్తాను లేదా అంటే. సో మనం కేక్ తీసుకున్నాం సార్. ఎంత ఆరే ఉన్నాయి కదా. సో యాక్చువల్లీ కేక్ దొరికింది కేక్ షాప్ అన్న. నీ క్రియేటివిటీ అంతా ఇప్పుడు పడుకుతుంది. నీలో ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టేసి ఇక ఇట్స్ టైమ్ టు యూట్యూబ్ మాస్టర్ ఇప్పుడు పురాణం మనం కస్టమైజ్ చేయించుకున్నాం కదా. అసలు ఇప్పుడు ఇంత మంచిగా కస్టమైజ్ అసలు ఏడాదన్నా దొరుకుతుంది. ఇంకా గరం దానికి ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది. ఓకేనా పనిచేస్తాడు బాగా మంచిగా సెట్ అయిపోయినావు కస్టమైజ్ చేయించుకున్నాము కేక్ని. రేపు మార్నింగ్ ఎక్కిస్తాం దర్శనం అయిపోయినాక. కేక్ తిన ఫస్ట్ ఆగలేదు. ఎంత వేస్తావు నువ్వు, ఎంత వేస్తావు అది కట్ అయితే ఉంటుంది ఇక. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ మీ కాన్వర్సేషన్. సో మనమైతే ఫైనల్లీ ఇక్కడికి వచ్చి యాదగిరిగుట్ట వచ్చి కేక్ తీసుకొని ఇప్పుడైతే పోతున్నాం. కేక్ కట్ చేస్తాం మంచిగా ఫ్రీగా కస్టమైజేషన్ చేయించుకున్నాము. బాయ్ సర్ప్రైజ్ బాయ్. ఫస్ట్ విష్ ర్యాండమ్ విష్ వచ్చేసింది. సో పోనీ గాయస్ మనమైతే ఇప్పుడు కేక్ అయితే తీసుకున్నాం. డిక్కీ ఓపెన్ చేసి పాట పెట్టుకొని పోనీ ఇప్పుడు ఇంకో మాకైతే కెమెరామ్యాన్ దొరికిండు ఇప్పుడు మంచిగా వీడియో తీయడానికి. అందరైతే సెట్ అయితే మంచి ప్లేస్ లో ఆపు బ్రో నువ్వే. ఫస్ట్ టైం అంటారా బాబు అంటే. సో గైస్ మనలోకి అయితే పరిచయం అయింది అనమాట ఒక అన్న. కథలకి నార్మల్ ఇవి తిన్నికి మన చుట్టా పీసెస్ లేక చేయనికి అది ఉండే. దాని మీద పేరు రాయడానికి లేదు నా దగ్గర. పేరు రాపిస్తావు కదా తెచ్చి కేక్ చూస్తే అర్థమవుతుంది దానికి. కేక్ చూసినాక మాట్లాడు. మనోడు అయితే ఇంకోటి ఉంటే యాక్చువల్లీ ఈడ సీనియర్ అండ్ వేరే బండి ఎక్కించేస్తాం. అన్న బండి మీద బండి మీద వాళ్ళ ఇన్వైట్ బండి కూడా గౌరవ వాడు ఆయన కోసం మనం ఇప్పుడు పోతున్నాడు అయితే మళ్ళీ ఫాలో చేస్తున్నట్టు. సో ఫస్ట్ దీంట్లో పాట పెట్టు, హ్యాపీ బర్త్డే పాట పెట్టు. బర్త్డే బాయ్ అలసలు వేయాలి ఇప్పుడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా జర్ర షేప్ అయితే అది ఆగమాగం అవుతుంది.
అరే డోర్లు తెరిచే పెట్టు రా పెడతావు ఇది ఇంకెందుకు ఓపెన్ చేసేసి మొత్తం చేస్తున్నారా ఏదైనా అడ్డం పెట్టే ఇంకొంచెం మంచిగా అవు ఈయన బర్త్డేకి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిన ఆల్మోస్ట్ అంతా దిగి వచ్చిన తర్వాత కేక్ కూర్చున్నాం కాకపోతే ఇది స్టార్టింగ్ నుంచే కేక్ ఇవాళ పాపం పెట్టు అందరూ ముందర హ్యాపీ బర్త్డే టు వచ్చి గుద్ది వరగలండి అందరినీ అవురా చేతిలో పట్టుకోరా సో మేమైతే ఇప్పుడు బర్త్డే బాయ్ కేక్ వస్తున్నాము హ్యాపీ బర్త్డే బాయ్ ఆ మూన్ లైట్ ఇంకా హైలైట్ మీకే రావాలి అది మీకోసం స్పెషలైజేషన్ తోటి రాపిచ్చి ఇది అవసరమా ఇది తీసేద్దాం లైట్లు అరే లైట్లు బంద్ చేయాలి ఏమైతుంది ఉంటే ఇప్పుడు అరే ఆయన ఫోటో తీయరా 2-3 చెప్పి కానీ ఫోటో తీయరా అరే సుల్లిగా ఇంత లేపేది కొట్టరా అది ఎట్లా వెళ్తుందో కూడా తెలియదు బాయ్కి పిన్ ఉంటుంది ముందు నుంచి రారా అరే వీడియో తీరా మంచిగా తీరా ఇట్లా వద్దురా ఇట్లా ఒక సపరేట్ తీ సార్ హ్యాపీ బర్త్డే టు ఏమైంది రాదు ఎందుకు రాదు దడ్డుగా 50 రూపాయలు బొక్కగా అట్లాంటి పెట్టుకోకండి నెక్స్ట్ టైం అది తీసుకో దాంట్లో పర్లేదు ఇక్కడ రమ్మని కానీ అందరం ఒక్క గ్రూప్ ఫోటో తీద్దాం రా రే ఆ చేతిలో పట్టుకో చేతిలో పట్టుకొని గ్రూప్ ఫోటో తీద్దాం బ్రో తీసుకోరా రే అందుకనే రా ఇట్లనే జస్ట్ రికార్డ్ చేసి పెట్టినా మారా నువ్వు రికార్డులో పెట్టిండు స్పూన్ ఏమో వాడేస్తున్నాడా నిమ్మ స్పూన్ వేసుకొచ్చి రారా నువ్వు అదే కింద వాడని కుర్రా పానం రా కొంచెం రోడ్డు మంచిది రాదే సత్యభారత్ రా అరే గడ కూర్చుందారా మీరు ఎందుకు ఇంత తొక్కిర్రా ఇది స్వీట్ ఎక్కువ తినొద్దంట షుగర్ స్పూన్ రా ఒక్కటి చేయ మీరు అది గట్టిగా ఉంది కారా అదే మెత్తగా ఉందిరా కూల్ లేకుండా సో 1 అవుతుంది ఇంకా 2, 3, 4, 5 దాకా ఇంకా ఇక్కడే స్టే చేస్తున్నాము ఇంకా 4 hours ఇక్కడ స్టే చేసి మార్నింగ్ అక్కడ వెళ్ళి మేమైతే దర్శనానికి అయితే వెళ్తాం ఇంకా సో ఇంతే గాయస్ ఈ రోజుకి బాయ్ మామూలు క్రియేటివిటీ కాదు ఇదైతే అరే ఇక్కడ గడ్డి మంచిగా కూడా మంచిగా గిడ గుచ్చుకుంటుంది ఆ గడ్డి మీద ముళ్ళులేనే ఆ గడ్డి కూడా గుచ్చుకుంటారు సినిమా పాటలు పాడుకుందావా ఇద్దరు లేవు ఏం లేవు మాకైతే వచ్చినాము ఇంకా
ఇప్పుడైతే మేము అంతే గాయస్, ఇక అంతే. మార్నింగ్ కలుసుకుందాం. బాయ్ గాయస్. గాయస్ ఇప్పుడు ఇక ఒక్క ఫోటోలు ఆన్ ఫోటోలు ఈయన పంపి ఇన్ ఫోటోలు ఆన్ ఫోటోలు లేవన్నీ. ఆ ఫోటో అది ఉంది కదా ఎక్కేది లేదురా. అదే ఆ ఫోటో అడిగినది అదే ఉంది కదా ఫోటో అది కదా. ఎందుకు బ్రో ఆగమేస్తాం మొత్తం ఆడి ఇప్పుడు ఒక్కడే వెళ్ళిపోతే ఇడికిరా ఇష్టం వాళ్ళ పోయి ఇది మన యూట్యూబ్ ఛానల్ ఉంది. సో చాలానికే దగ్గర 10 కిలోమీటర్లు. ఏం చేస్తాం ఇక. ఫస్ట్ బండాప్ రే, నువ్వు బండాప్ రా. బండాప్ రా నువ్వు ఫస్ట్. బండాప్ నువ్వు ఫస్ట్. లైసెన్స్ తీరా. లైసెన్స్ ఇది ఆర్సీది. అరే ఎందుకు రా మీరు ఏడుకొత్తిరా మీరు ఈ నైట్ ఏడుకొత్తారు ఉంది తంబి. మీకేం పని, మీరు ఈ నైట్ ఏం చేస్తారా బాయ్? మీరు ఫస్ట్ గీడికి వచ్చి వెళ్ళిపోతాం బాయ్. పడ్డది గారు అడిగేసి ఫస్ట్ స్టార్ట్ చేస్తా. అరే సింగర్ స్టార్ట్ అయ్యి పడపోతే మరి చేయాలి అంటే అదే నీ తుడుదంటే ఇష్టం. తుడుదంటేమో నిజం చెప్పాలి, డేదంటేమో చెప్పింది చేయాలి. ఏదో ఒకటి చేయాలి. వాటర్ ఎక్కువనే రా ఇది. అందుకే నీళ్ళు కూడా స్టార్ట్ నేను రాదు ఉంటే నీ రాదు. నువ్వు కొంచెం వంతలు చేరు ఎక్కువద్దుంటే ఇంకా అవుతుంది. ఆ డబ్బా ఏది? ఇంకో డబ్బా వచ్చింది. అదే అది ఆ డబ్బీరా ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు ఇవ్వాలి. స్టార్ట్ చేయరా. ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్. అడుగురు ఫిజికల్ గా అంటే డిప్స్ కొట్టుడు అట్లా. సైన్ బోర్డ్ అడ్డమోస్ అని లైట్లు వస్తున్నాయి, స్ట్రీట్ లైట్స్, కానీ బాగా కనిపిస్తుంది స్ట్రీట్ లైట్ మధ్యలో. హెల్మెట్ ఉంది అన్నది. పోలీసులు అలా పట్టుకురు కారు వాళ్ళని ఇచ్చిపెట్టిరు. మళ్ళా ఏమైందో పేపర్ కోసం మళ్ళీ ఆపిండు. సో అట్లా అవుతున్నాయి గాయస్ పోలీసులు అంటే. ఇక అలా ఆడు చచ్చిపోతాడు. ఎంతవరకు వెయిట్ చేద్దాం. ఏ బిల్డింగ్ వస్తుంది ఇట్లా రౌండ్ తీసుకొని వెళ్ళండి. రౌండ్ ఇది కానీ పండు మాత్రం ఇదే. ఒక్కొక్కరికి ముళ్ళు గుచ్చుకుంటాయి. ఎట్లా గుచ్చుకుంటాయి అంటే ముళ్ళు కిందికించి గార్డెన్ అనేది మొత్తం గుచ్చుకుంటున్నాను అనమాట. కొంచెం కదులుతాయి. ఫస్ట్ ఎట్లనో అట్లనే అనుకుంటే ఏం కాదు, బట్ కదులుతుంటే గుచ్చుకుంటున్నాయి గాయస్. ఇక ఏమన్నా మీరు ఏమన్నా ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ టైం సో కొంచెం అకామిడేషన్ అవన్నీ చూసుకొని ఒక ప్లాన్ వేసుకొని రండి. ఇట్లా అలాగా రోడ్ల మీద అనుకోకండి. చూడండి నలుగురు కలిసి దోశలు వచ్చినప్పుడు మనకంటే ఒక జల్ది వంట ఎట్టుంటుంది స్టోరీ కదా. ఏడికని వచ్చినప్పుడు అట్లా అంటే
కదా ఈడే అందరికంటే జల్లి అంటాడు ప్రతిసారి. లేచిండ్రా అది అంత జల్లి నిద్ర పట్టలేరా దుంకుతే అయిపోతాయి కదా బ్రో. దుంకురా దుంకురా. ఇంత మంచిగా ఈజీ వే పెట్టుకుని అంత దూరంకి దుంకుతాడంట. కట్ట ఎక్కువ అర్రా మీరు. ఒక్క తాళ కూడా అర్ధగంట కట్ట ఎక్కువ లేపు. ఒక తాళ 15 నిమిషాలు, ఒక తాళ 15 నిమిషాలు, ఒక తాళ 15 నిమిషాలు. ఆ స్టంటులు చేస్తుండు, భయపడుతుంది గాయస్ మనోడైతే కదా. ఈయనే ఉంది కదా ఈజీ వే, అంత దూరం ఎందుకు వస్తున్నాడు. ఏ నువ్వు దూరం నీ సెన్సార్ కట్ చేయాలి. పోటీ ఇప్పుడు దుక్కుతారా దుక్కడా. అఖిల్ దుక్కురా, అఖిల్ అసలు దుక్కుతారా అఖిల్. చెప్పలేపురా ఒక తార 15 నిమిషాల కంటే ఎక్కువ లేము గాయస్. మేమైతే ఒక్క తార కూడా 15 నిమిషాల కంటే ఎక్కువ లేము. ఇప్పుడన్నా జర మంచిగా వండుకొని నాకైతే నిద్ర వస్తుంది. ఎంత తిరిగినా కానీ రూమ్ లో వండుకునేది కంఫర్ట్ లేదు. కంఫర్ట్ కి మరిగి ఈ రోడ్ల మీద వండుకోమంటే అస్సలు అయితే లేదు. సో అట్లా వండుకుంటాం ఈసారిగా. ఫిక్స్ ఇక. సో ఇప్పుడు ఇక ఫిక్స్ ఇక్కడ వండుకుందాం ఇక. బాయ్ గైస్. మార్నింగ్ వ్లాగ్ తీసా మొత్తం మంచిగా కంఫర్ట్లకు మరిగినాము. ఆ రోజు ఇంట్లో మంచిగా బెడ్లల్లో పరుపులల్లో బొంతలు ఇంతలు వేసుకొని వద్దాం. ఇక రోడ్లో ఈడ వండుకోమంటే ఈడ వండుకుంటారు. ఇక వాళ్ళ ఆడికి 10 నిమిషాలు, ఆడొక 10 నిమిషాలు, ఈడొక 10 నిమిషాలు అవుతుంది మొత్తం. ఇప్పుడు ఇంకా ఘోరం ఇది దేశం. ఇదైతే ఆడ కొంచెం మంచిగా ఉంది కాదు, ఆడకంటే ఈడ మంచిగా ఉంది కారా. అరే ఈడ మంచిగా ఉంది కారా, దానికంటే ఆడ గిత్తతోనే ఉంది ఆ ప్లేస్. ఈడ ఎంత మంచిగా ఉంది చూడండి గాయస్. నేను ఒక్కడైనా సరే ఒక 10 నిమిషాలైనా వండుకున్నా పీస్ఫుల్గా. వండుకోనికి అసలు జాగానే లేదు అన్నట్టు చేస్తారు ఈ కొడుకులేదు బోరలో. సారీ అరే పాప ఎందుకు లేస్తావు బ్రో, పండుకో బ్రో. ఏం చేస్తాం బ్రో, ఇట్లా తయారయ్యారు. ఒకరికి నిద్ర వచ్చినా కానీ ఒక్కడు కొడుతురు గాయస్. ఒక్కడు వండుకుందామని ఫిక్స్ అయినా కానీ ఇంకోటి వండనిస్తలేడు. సో మొత్తం మీద అవుతుంది ఈరోజు మొత్తం. ఆల్మోస్ట్ 4 అయ్యింది. ఇప్పుడు ఇంకా 15 నిమిషాలు అయితే నీళ్ళు పోయకు. మళ్ళీ ఇప్పుడు ఇక గుండెంలో ఇంకా 3 అవుతుంది, 4 అవుతుంది. ఇంకా 1 గంట అయితే 5 అవుతుంది. ఆ గుండెం మేము అనుకుంటే నైట్ పిల్లి పిల్లి అరే ఈడ పక్కన ఈడ లక్ష్మణ స్తంభం ఫోటో పెట్టుకుందాము. కాదు వచ్చేటోళ్ళు అంతా కందికి వస్తాను నోట సులు పెట్టలే కదా అనేది ఒక్క 15 నిమిషాలు గాయస్ అంతే. కదా ఇన్ని షట్టర్లు ఉన్నాయి ఒకటి. అరే ఎన్ని షట్టర్లు ఉన్నాయి లెక్క పెట్టి రారా ఫస్ట్ ఓడన్నా. మొత్తం ఆడే ఖర్చు అరే మేము వాడుకోవచ్చు లోపల మస్తు అయితే రసీదు. 1 2 3 4 5 ఫాస్ట్ లెక్క పెడతారు. అది ఆ మ్యాటర్. ఈడ ఇట్లా ఉరికినాం అనుకో రన్నింగ్ పోటీ టాప్లో పడతాం. చూసుకోకుండా ఉరికొచ్చారు రా అయ్యా.
సో ఇప్పుడైతే మా ఛాలెంజ్ ఏంటంటే ఈడికించి ఆడదాకా ఈడ మంచిగా ఉంది, ఆడ మంచిగా ఉందా, ఈడ మంచిగా ఉందా, మొత్తం నిద్ర ఒత్తురోళ్ళు కూడా చెడగొట్టి మరి ఏదో ఒక తీట పంచాయి పెట్టుకుంటారు గాయస్. వీళ్ళు అయితే అస్సలు అయితే ఇది మనతో అలా ఆగం కావాలి. నువ్వు దానిపైన వండుకున్నాం తెలుసా, దానిపైన ఆడ దానిపైన బాగుంటుంది. మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉన్నాం చూసామా, దానిపైన వండుకున్నాం సార్. గిట్లనే ఉండదు గాయస్ సేమ్. మొత్తం 32 ఉన్నాయి బ్రో, నేను లెక్క పెట్టినా. మనకి పండుకో బుజ్జికన్నా పండుకో కన్నా మంచిగా. అవి ఒక 15 నిమిషాలన్నా పండుకుందాం రా అంటే ఆడొకడు వచ్చి ఎన్ని షట్టర్లు ఉన్నాయి లెక్క పెడమంటాడు. ఆడే ఉంది ఈడే ఉంది. ఇంకా అక్కిలు అంటారు మళ్ళీ ఇంకొకటి ఐడియా లేదమ్ రాదా. ఏ రా ఫస్ట్ మీ ఇద్దరు వేసుకోర్రా. ఓడే బింగిల్ రా. మొన్న కేటీఆర్ ఉన్నప్పుడే చెప్పిన మంచిగా 1800కి ఇచ్చిన ఇచ్చేసిన కానీ హ్యాండ్ ఓవర్ ఎన్ని పెట్టినో తెలియదు. 1800 ఇచ్చిన హ్యాండ్ ఓవర్ మొత్తం ఇచ్చేసిన 1800కి ఇచ్చేసిన మొత్తము. బుర్కాట తీసుకుందాం బాయ్ నెక్స్ట్. ఖాళీ అరే మా అట్లా కాదురా, ఎట్లా మనము పైసలు అంటున్నారు మన కార్ చేసి ట్యాక్స్ భువనగిరి నుంచి 5 రూపాయలు భువనగిరి నుంచి 5 రూపాయలు మన ఉదయాల ట్యాక్సీ కొడతాం కార్ ఉన్న పెట్రోల్కి అయిపోతుంది. పెట్రోల్ పైసలు వస్తాయి మనకి కొన్ని మిడ్స్ ఫోన్ కొట్టాలి మరి. ఖాళీ బాగోలేదు ఐడియాలు మాత్రం. బిజినెస్ టెక్నాలజీ 50 రూపాయలు వేసుకున్నా పెట్టుకో 5 పడతారు. 5 ఎక్కిచ్చిద్దాం. ఏమో 6 కూడా వేద్దాం, ఎక్కిద్దాం. అయిపోయింది. ఇంకా 10 నిమిషాలు అయితే, ఇంకా 40 నిమిషాలు అయితే సీనియానికి అలవాటే. కొడతాం ఆ సీను ఆట ఉంటుంది మంచిగా కొడుతున్నారు. మస్తు మంది అయ్యా. ఇంకా ట్రావెల్ అది పెద్ద ఉంటుంది. అవుతుంది ఇక 5:30 అయింది కాబట్టి ఇక ఇప్పుడైతే మన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళారు. మేమైతే ఇక స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళా లక్ష్మీ సంబంధం అందరికి కావాలి. ఓకే అరే ఉంగురా ఇట్లా బయటకు లక్ష్మీ స్వామి సో ఎర్లీ మార్నింగ్ అవుతుంది. మనలో అయితే గుండంలో సాలాలు ఇట్లా ఈత కొట్టాలి గైస్. ఈత ఆడికి ఒక్కడికి వచ్చాడు మనము. అది కాదు అరే కంటెంట్ తర్వాత దేవునికి ఎలివేషన్ షాట్ నేను ఇస్తాను. నువ్వు ఇట్లా పట్టుకోవచ్చు, ఇట్లా మునిగి వెళ్తా. అప్పుడు బయటకే చేరితే జల్దీ అవుంటా జల్దీలే.
ముంచలే ఎవరే అయిపోయింది. స్నానాలు గినాలు అందరూ అయిపోయింది. బట్టలు వేసుకొని అయితే వెళ్ళిపోతాం ఇక. అంతే ఇక్కడ పొట్టు పెట్టేసుకొని వెళ్ళిపోతాం పైకి. సో మనమైతే మేము ఇప్పుడు ఉన్న స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడైతే మేము గుట్టపైకి వెళ్తున్నాము. పొద్దున్నే మొత్తం బ్యాగులు మన కారే ఉంది. సో మన వాళ్ళు అయితే వస్తున్నారు. అందరూ మన మాకే బస్సు సపరేట్గా కట్టించినాము. నేనే కట్టించినాం బస్సు. ఎప్పుడైతే మా బస్సు ఇక్కడ ఉన్నావు అద్దం కింద ఉన్నావు అద్దాలు టికెట్ 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 ఫస్ట్ బస్ మధ్యలో సో మనలో అయితే అందరూ వస్తున్నారు. ఇప్పుడైతే మేమైతే గుట్టపైకి వెళ్ళిపోతున్నాం. బాయ్ మళ్ళీ సన్ రైజ్ చూస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి ఇప్పుడు కాకుంటే ఇప్పుడు ఫోన్ లోపల తీసుకోని అది మా ప్రాబ్లం. మళ్ళీ ఫోన్లు ఇప్పుడు ఇలా పెట్టాలి. కింద కార్ పార్కింగ్ పెట్టినట్టు అయిపోయాడు. సో మీరు ఎప్పుడైనా ఈ మిస్టేక్ అయితే దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ ఫోన్ తీసుకున్నాము. ఫోన్ తీసుకోగానే తెలుసు కదా మనం ఫస్ట్ టైం చాలా మనమైతే ఇట్లా దర్శనం అయిందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు గాయస్. మంచిగా అయింది దర్శనం అయితే. మాకైతే తక్కువ మంది ఉన్నారు ఈరోజు, ఎక్కువ మంది కూడా లేరు, తక్కువ మంది ఉన్నారు. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇప్పుడైతే మీకైతే ఎర్లీ మార్నింగ్ చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా రావాలనుకుంటే రండి. అంతే ఇంకా చూపిస్తాయి ఇప్పుడు సినిమాటిక్లో మొత్తం. ఆ 10th ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చిన, అంటే ఒక్కనే సోలోగా. సేమ్ అన్ని ఇప్పుడు వచ్చింది మన ఎంబడి అట్లా సోలోగా వచ్చిన. నాకు ఒక ఫ్రెండ్ కలిసింది అఖిల్ అని, సేమ్ అనిపడి కూడా అఖిలే. సో మేమైతే ఫస్ట్ 10th క్లాస్ పాస్ కావాలని నేనైతే అప్పుడు వచ్చినప్పుడు ఇవంతా మొత్తం పాత లక్ష్మీనరసింహ టెంపుల్ చూస్తుంటే మీకు తెలిసింటుంది ఆల్మోస్ట్. సో అప్పటికి ఇప్పటికి చాలా మస్తు చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఎట్లుండో ఇప్పుడు ఎట్లుందో చాలా చాలా డిఫరెంట్ అయిపోయింది చూడండి. ఆల్మోస్ట్ 2025లో చూడండి కొండ అంతా. ఆడు రాడు 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 స్ట్రైట్ సో ఇప్పుడైతే మేమైతే ఇక్కడ ప్రత్యేక దర్శనం అన్నీ ఉన్నాయి. ఇక్కడనే కొట్టేసాం. లేడు శివాలయంకి పోయినా కొట్టేయచ్చు. మై బ్లాగ్ అని పెడతానా? వెల్కమ్ టు మై బ్లాగ్. పేరు డిసైడ్ చేయాలి. పేరు క్యాప్షన్ డాట్ డాట్ డాట్. ఎన్ని ఫోటోలు దిగురు అట్లనే ఉంటుంది. మన వాళ్ళు ఇంకా ఫోటోలు దిగుతూనే ఉన్నారు.
కొత్త ఛానల్ ఓపెన్ చేస్తాం. అది కూడా స్పెషల్ కొబ్బరికాయ కూడా ఉంది. కొట్టి ఛానల్ ఓపెన్ చేసి అందరూ కానీ పేరు మీరే కామెంట్ ఏంటంటే సేమ్ ఛానల్ పెట్టారు, దానికి తగ్గట్టు పెట్టేసి ఇక అంతా డివోషనల్. మీరు రావాలనుకుంటే వచ్చేసి కిందికి పోతున్నాం గాయస్. అయిపోయింది ఇక్కడ పైన అంతా షూటింగ్ అంతా అయిపోయింది. మొత్తం ఫోటోలు అంటే బరాన్ దగ్గర మొత్తం ఫోటోస్ అయితే ఫోటోషూట్ వీడియో షూట్ అన్ని ఇక్కడ అయిపోతున్నాయి. బ్రో మనోళ్ళకి గివ్ అవే ఇస్తున్నాం మన బొమ్మలు ఆ బొమ్మల షాప్లో. సో ఏమేమి కావాలి అంటే నీకేం కావాలి బ్రో? అయిపోయి నీకురా డాక్టర్ జేసీ డాక్టర్ ఈ డాక్టర్ జేసీ క్యాప్టర్ 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 చిన్న పావులు కావాలి. ఆ చిన్న ఉన్నప్పుడు అయితే వీడికి వస్తే మాత్రం ఘోరంగా ఇంట్లో టార్చర్ పెట్టేది. ఏదైనా ఒక బొమ్మ పక్కా కొనిపించుకునే గ్యాస్. నువ్వేం కొనుక్కొచ్చుకున్నావు ఫస్ట్ ఈడ బొమ్మ? నేను కొండ బొమ్మలు, లేజర్ లైట్లు అనేది, ట్రాక్టర్లు, జేసీబీలు, రిమోట్ కంట్రోల్లు. ఆ జనరేషన్లో అవి ఒక రేంజ్ అప్పట్లో. దాని ఉంటే ఇక అదే ఏంటిదంటే దానికి కేబుల్ లేకుండా వచ్చేసిన దాని అవి లైక్ రిమోట్ కంట్రోల్ కార్స్ అనమాట మాకు ఆ టైంలో. దానికి వెయిర్ ఉండేది, ఇంకా వెయిర్లెస్ రిమోట్ కంట్రోల్ అప్పట్లో. ఎర్లీ 90 కిడ్స్ ఎర్లీ 90 కిడ్స్ ఈ రేసింగ్ మార్చుకునే కదా. సో ఇప్పుడైతే మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కొట్టేస్తాం. సో మేమైతే మార్నింగ్ 5:30కి అయితే ఇక్కడ స్నానం అయిపోయింది. 5:30 నుంచి మేమైతే 6:30కి పైన కొండపైకి వెళ్ళాం. 6:30 నుంచి 7:30 వరకు అయిపోయింది. ఇప్పుడు 7:30 నుంచి 8 అయిపోయింది. ఇక మొత్తం అయితే అయిపోయింది గుట్ట పైన బ్లాగ్ అంతా. సో ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ వచ్చాము. నెక్స్ట్ ఇంకా కార్ పార్కింగ్ తర్వాత నెక్స్ట్ స్వర్ణగిరి అయితే వెళ్తాము. ఆ బ్లాగ్ కూడా చూసేయండి. సో బాయ్. అయితే ఇప్పుడు స్వర్ణగిరి వచ్చినాం. స్వర్ణగిరి వచ్చేసినాం. సో మేము కార్ పార్కింగ్ చేసి డైరెక్ట్ వచ్చినాం కాబట్టి ఇట్లా వచ్చాము. అసలు ఫస్ట్ అక్కడ కూడా బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ చేసిన వాళ్ళు అటు సైడ్ నుంచి రావచ్చు. సో ఇది వచ్చేసి ఫోన్ డిపాజిట్కి 5 రూపీస్. ఇక్కడ మంచినీళ్ళు తాగొచ్చు. మ్యాక్సిమం ఫోన్ అయితే అలో లేదు పైకి. ఇక్కడికి నుంచి కూడా ఎంట్రీ బంద్ చేశారు. ఇక్కడ మూడు ఉంటాయి ఎంట్రీస్ అన్నీ. ఇంకా ఆల్మోస్ట్ మేము ఒకసారి అయితే వచ్చేసినాము. మళ్ళీ దర్శనానికి 50 రూపాయలు ఛార్జింగ్. కాడు బయట లోపల ఫోన్ అయితే అలో ఉండదు. వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మనం అయితే ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేయాలి. ఇక 5 రూపీస్ ఇచ్చేసి అంతే. ఇక మేము దర్శనానికి వెళ్ళొచ్చి మళ్ళీ చూపిస్తాం గైస్. ఆలయం అయితే ఇక్కడ ఉంది. ఇది డైరెక్ట్ చాయ్ షాప్ కూడా ఆపుతా, ఛార్జింగ్ పెడతాం కానీ ఏం లేదు అంతే. మెట్లకి రాలేదు. సేమ్ కార్లో వచ్చినాం.
చాలా ఇప్పుడు మెట్లు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ గంట ఉండే, ఇప్పుడైతే గంట అయితే తీసేసి జయబేరి గంట అని ఉంటుండే, ఇప్పుడైతే ఆ జయబేరి గంట అయితే లేదు. మేమైతే ఇప్పుడైతే విష్ణు అవతారం అయితే కింద ఉంటారు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. పైకి నుంచే మంచిగా అనిపిస్తుంది. మన వాళ్ళు అయితే కింద ఉన్నారు, కిందనైతే ఉన్నారు కదా చూడండి విష్ణు అవతారం. బ్రోస్ పైకి రండి బ్రోస్, పైకి నుంచి బాగా వస్తుంది. పైకి నుంచి ఇది ఎలా నిలబడిపోరు ఆడికొచ్చి. మన ఫోటోషూట్ చేస్తారా? పైకి నుంచి బాగా వస్తాయని చెప్తే వినలేదు, కిందనైతే ఫోటో తీస్తారు మన స్వర్ణగిరిలో ఉన్న లైక్ గుండం టైప్లో ఉంది, కింద దేవుడు ఉన్నాడు. మళ్ళీ కిందకి వెళ్ళాలి, ఇప్పుడు కిందకి వెళ్ళి మళ్ళీ అలంబడి ఫోటో దిగాలి. ఫోటో చూడు, చాలు కాలి గోవా కుదో 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 ఫోటో చూడు గాయ. అంత స్టిల్ అందరు అదే స్టిల్లారా దుగ్గురా అట్లా పట్టుకోరా. ఆ విష్ణుమూర్తి లాగించి కాలి పోదు మామూలు అదే అయిపోయింది. ఇక రప్ప రప్ప కొడితే గాయ ఫొటోస్ అంటే ఆడుతుండే కాలే మంచిగా అనుకున్నా. అయిపోయింది ఇక మేమైతే వద్దాము, చక్కగా ఇంటికి పోతాము. ఇక ఇంటికి పోయి అంతే గాయస్, ఇక అంతే అయిపోయింది, మొత్తం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక ఇక్కడ ఫోటో షూట్స్ అంతా అయిపోయింది. ఆ కెమెరామెన్ రెడీ కొట్టు. అదే లడ్డు గిడ్డ మనం కొనుక్కుంటా కొనుక్కోరా ఉన్నారా? సంది వీడియోనే ఆన్ చేయలేదు బ్రో, నేను వీడియో ఆన్ చేయలేదు. ఇప్పుడు మంచిగా వీడియో ఆన్ చేస్తాను కాబట్టి మంచిగా ఉంటుంది. ఇప్పుడు బ్రో ఐఎమ్ టెల్లింగ్ బ్రో ఒకటే మాట, ఇవాళ హ్యాపీ బర్త్డే మా కార్తిక్ బాయ్ బర్త్డే. కాలేజ్ ఇవాళ సన్నగిరి వచ్చేసినాం, కాలేజ్ నైట్ వరకు మళ్ళీ వీడియో కొట్టేసి బాయ్ ఆల్రెడీ ఏమంటుంది. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, ఫాలో చేయండి. అంటున్నాడు నా స్టైల్. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే ఇంటికి పోతున్నాం. బాయ్. పడబెట్టరా అరే ఇగో సాంగ్ అలా పాట పెడతా, నువ్వే గుర్తు. ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో ఎదురైనా మొదలైందే
ఇద్దరు అనుకుంటే ఓవరా పెడతారా ఇంటికి మళ్ళా జాంపన్ సాంగ్ నాకు ఐ వాంట్ జాంపన్ నేచర్ ఎంజాయ్ పాట నీకోసం తెలుసా? ఇంకోటి మంచి రూమాయిస్ కావాలి మాకోసం. యోగి కావాలరా, యోగి పెట్టు మామ. ఇచ్చేసినాం, ఇంటికి పోతున్నాం అంతే. ఇక ఫైనలీ సెట్ అయిపోయింది. మళ్ళీ బైక్ కాడికి వచ్చినాం, కూలర్ సెట్ బాగా